వైట్ డిశ్చార్జ్. మీలో ఎంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది? వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది నార్మలా కాదా? ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? వైట్ డిశ్చార్జ్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్, పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్. ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే గర్ల్స్లో మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు, పీరియడ్స్ వచ్చే ముందు, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా మ్యూకాయిడ్ డిశ్చార్జ్ అంటే జిగురుగా వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది నార్మల్, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్, పెరుగుగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, స్మెల్ రావడము, ఇచ్చింగ్ రావడము, ఒక్కొక్కసారి బ్లడ్తో మిక్స్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, ఏదైనా పాలిప్స్ కానీ నెబోథియన్ సిస్ట్లు ఉండడం వల్ల, ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను చెప్పిన వాటిలో ఏదైనా కనిపించినప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.